of becoming a railway employee is waiting at Chiranjeevi Academy. Do not let go of this golden opportunity. Hi guys, welcome to Chiranjeevi Academy Anantapuram once again. ఓకే గాయస్, వెరీ గుడ్ న్యూస్. అఫ్ కోర్స్ చాలా మంది ఈగర్గా వెయిట్ చేస్తున్నటువంటి నోటిఫికేషన్ చాలా మందికి తెలిసే ఉండొచ్చు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బి నుంచి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ వేకెన్సీస్తో నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగి ఉంది. సో టోటల్ వేకెన్సీస్ వచ్చేసి మనకు 8,113 వేకెన్సీస్. అఫ్ కోర్స్ మనం జోన్ వైజ్ గానే అప్లై చేయాలి, దట్ ఈస్ సెకండరీ థింగ్ అనుకోండి. సో ఎన్టీపీసీలో జనరల్ గా నోటిఫికేషన్ మేమేం ఎక్స్పెక్ట్ చేసినామంటే అట్ ఎ టైం 10+2 ప్లస్ గ్రాడ్యుయేట్ లెవెల్ రెండు ఒకేసారి రిలీజ్ చేస్తారనుకున్నాం. బట్ ఇప్పుడు ఇచ్చినటువంటి ప్రజెంట్ ఎన్టీపీసీ నోటిఫికేషన్ ఓన్లీ ఫర్ గ్రాడ్యుయేట్స్ కి మాత్రమే. దట్ మీన్స్ 10+2 వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. సో గ్రాడ్యుయేట్స్ కి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. చాలా ఇయర్స్ ఎందుకండి రైల్వే జాబ్స్ వచ్చాయి నోటిఫికేషన్. సో చాలా ఇయర్స్ బ్యాక్ తర్వాత వస్తున్నటువంటి ద బెస్ట్ వన్. ఓకే, కమింగ్ టు ద వన్, ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టెడ్. సో 14/9 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. మనకు లాస్ట్ డేట్ వచ్చేసి నెక్స్ట్ మంత్ 13th వరకు ఉంది, రైట్? సో కాబట్టి అందరూ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు 5 కేటగిరీస్లో ఎన్టీపీసీ నోటిఫికేషన్ రిలీజ్ చేసినారు. ఈ 5 కేటగిరీస్ ఏంటి అంటే, ద ఫస్ట్ వన్ చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్. ఇక్కడ ఓట్లోనే ఉందండి, చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్. అంటే జనరల్గా మీరు వీళ్ళు సూట్ వేసుకొని రైల్వే స్టేషన్లో ఉంటారు. అంటే టీటీఆర్ టైప్ అనుకోండి, ఆల్మోస్ట్ ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ ఉంటారు కదా, అలాంటి సిమిలర్ వర్కే. బట్ వీళ్ళు కమర్షియల్ అంటున్నారు కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా టికెట్ని ప్యాసింజర్స్కి ఇచ్చేయచ్చు. సో వాళ్ళు టికెట్ ఇచ్చేసి క్యాష్ తీసుకోవడం, ఇలాంటి వర్క్ ప్రొఫైల్ ఉంటుంది, వీళ్ళ జాబ్ ప్రొఫైల్ ఇలా ఉంటుంది. అండ్ స్టేషన్ మాస్టర్, అఫ్ కోర్స్ మీకు బాగా తెలిసినటువంటి వర్డ్ ఏది, స్టేషన్ మాస్టర్. సింపుల్గా చెప్పాలంటే ఒక పర్టికులర్ స్టేషన్ కంప్లీట్గా అతని రెస్పాన్సిబిలిటీ. అండ్ గూడ్స్ ట్రైన్ మేనేజర్, సో గూడ్స్ ట్రైన్ రిలేటెడ్ జాబ్ ఒకటి. అండ్ జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్. అండ్ లాస్ట్ వన్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్. మొత్తం మనకు 5 డిపార్ట్మెంట్లో ఎన్టీపీసీ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగి ఉంది. అండ్ దీంట్లో కొన్నిటికి స్కిల్ టెస్ట్ ఉంటుంది, కొన్నిటికి స్కిల్ టెస్ట్ ఉండదు. అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా చాలా సింపుల్ అండి. CBT 1 అండ్ CBT 2 సేమ్ జనరల్ స్టడీస్, రీజనింగ్ అండ్ అర్థమెటిక్. ఇంకా ఈ 3 కాన్సెప్ట్సే ఉంటాయి. CBT 1లో అయినా అదే ఉంటుంది, CBT 2లో అయినా అదే ఉంటుంది. ఏమంటే CBT 1కి మనకు 100 మార్క్స్ ఉంటాయి, CBT 2కి వచ్చేసరికి కొంచెం మార్క్స్ పెరుగుతాయి, అంతకుమించి వేరే ఏం లేదు. అండ్ CBT 1 నుంచి CBT 2కి వెళ్ళే టైంకి మనకు రేషియో సేమ్ బ్యాంకింగ్లో ఎలా అయితే 1:20 ఎలా అంటున్నారో, ఈ రైల్వేలో ఎన్టీపీసీలో 1:15. అంటే ఒక జాబ్కి 15 మెంబర్స్ని మెయిన్స్ అంటే CBT 2కి ఫిల్టర్ చేస్తారు. కాబట్టి CBT 1 కూడా కట్ ఆఫ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకు CBT 2లో వచ్చినటువంటి ఓవరాల్ వెయిటేజ్ని పట్టుకొని మనకు జాబ్ డిసైడ్ అవుతుంది. అండ్ మెడికల్, రైల్వే డిపార్ట్మెంట్ అంటేనే మెడికల్ అండి. మెడికల్లో మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి, స్పెషల్గా ఐ రిలేటెడ్. సో ఐకి సంబంధించినటువంటి చెక్ చాలా ఉంటుంది కాబట్టి ఫస్ట్ మీరు మెడికల్ ఫిట్నెస్ అయితే 100% ఇంపార్టెంట్. మీకు దానికి ఏమైనా డౌట్స్ ఉంది అంటే మీరు చిరంజీవి అకాడమీకి కాల్ చేయొచ్చు, ఆర్ఎల్స్ పర్సనల్గా మీరు విజిట్ అవుతే మేము మీకు ఫిజికల్ మెజర్మెంట్ లాంటివి కానీ లేకపోతే ఐ రిలేటెడ్ కానీ ఏదైనా ఉంటే కూడా వీ కెన్ గో త్రూ ఇట్. అండ్ శాలరీ వచ్చేసి అరౌండ్ 35,400 బేసిక్ పే. ఆల్మోస్ట్ అన్నిటికీ ఒకే బేసిక్ పే ఉంది. ఒక జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్కి అండ్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి మాత్రమే కొంచెం ప్యాకేజ్ తక్కువ. అండ్ గూడ్స్ ట్రైన్ మేనేజర్కి కూడా. అఫ్కోర్స్ గూడ్స్ ట్రైన్ మేనేజర్కి ఇక్కడ చెప్పిన దానికంటే 3 times ఎక్కువనే ఉంటుంది శాలరీ, దట్ ఈస్ సెకండరీ థింగ్. అండ్ ఏజ్ గురించి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. చాలామందికి జనరల్గా బ్యాంకింగ్లో 30 years వరకు మాత్రమే ఏజ్ ఉంటుంది. బట్ రైల్వేలో 36 years అండి ఏజ్ లిమిట్ 36 years. అండ్ 36 yearsతో పాటు మళ్ళీ SC ST OBCకి వాళ్ళ యొక్క నామ్స్ ఏజ్ రిలాక్సేషన్ ఎటు ఉండేదే ఉంది. అండ్ SC ST వాళ్ళకు మాత్రం 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అండ్ OBC వాళ్ళకు 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. సో చిరంజీవి అకాడమీ రైల్వే నోటిఫికేషన్ని చాలా సీరియస్గా తీసుకోబోతా ఉంది. సో బ్యాంకింగ్లో గతంలో మాకున్నటువంటి ఎక్స్పీరియన్స్, మా టీంకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని thousands of bankers they are working in banking sectors. And same similar గా
రైల్వేలో కూడా చాలా ప్రీవియస్ అంటే ఎప్పుడో 2018-15 బ్యాచ్లో కూడా మేము చాలా మందిని రైల్వే ఎంప్లాయీగా రెడీ చేసి ఉన్నాం. సో ఆ ఎక్స్పీరియన్స్తో ఇప్పుడు 2024లో వచ్చేటువంటి పేపర్ ఎలా ఉండబోతుంది, దానికి ఎలా మనం రెడీ కావాలి, ఈ విషయాలన్నీ కూడా చిరంజీవి అకాడమీలో చాలా క్రిస్టల్ క్లియర్గా రెడీ చేయడం జరుగుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఈవెన్ ప్రైవేట్ జాబ్ చేసుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళ లైఫ్ చేంజ్ కావడానికి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. సో వాళ్ళను దృష్టిలో ఉంచుకొని చిరంజీవి అకాడమీ మార్నింగ్ 6 to 8:30 AM ఒక బ్యాచ్, అండ్ 10 o'clock to 1 o'clock వరకు ఇంకో బ్యాచ్, అండ్ లాస్ట్ బ్యాచ్ వచ్చేసి సేమ్ ఈవినింగ్ 6 to 9 o'clock వరకు ఒక బ్యాచ్. సో 6 to 9 PM వరకు ఒక బ్యాచ్ని మొత్తం రైల్వే బ్యాచ్ 3 బ్యాచెస్గా డివైడ్ చేస్తాం. ఈ 3 బ్యాచెస్లో మీకు జనరల్ స్టడీస్, రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్, మ్యాథ్స్. సో వీటికి రెగ్యులర్గా మీకు ఎగ్జామ్ ఉంటుంది. బాగా గమనించండి, రెగ్యులర్గా ఎగ్జామ్ ఉంటుంది. మీకు ఆన్లైన్ ఎగ్జామ్ యాక్సెస్ ఇస్తాం, ఆఫ్లైన్ ఎగ్జామ్ కూడా రెగ్యులర్గా కండక్ట్ చేస్తాం. అదేవిధంగా మీకు దానికి రిలేటెడ్ ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఉంటాయి. సో మిమ్మల్ని బ్యాంకర్స్గా ఎలా అయితే ప్రీవియస్లో చిరంజీవి అకాడమీ చేసి ఉందో చాలామందిని, ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి ఆస్పిరెంట్స్, రైల్వే ఆస్పిరెంట్స్ని మిమ్మల్ని రైల్వే ఎంప్లాయీగా చేసే బాధ్యత చిరంజీవి అకాడమీ మనస్ఫూర్తిగా తీసుకుంటుంది. మేమైతే రెడీగా ఉన్నాం, మరి మీరు రెడీగా ఉన్నారా? చాయిస్ ఈజ్ యువర్స్, రైట్? జై హింద్, థ్యాంక్ యూ.